ఏంటి జయంతి నువ్వు చెప్పేది? అవునన్నయ్య, ఎంతో మొండిగా ఉండే మా మావగారే బిడ్డ విషయంలో ఓ మెట్టు దిగొచ్చి వారంలో 2 రోజులైనా బిడ్డ నీ దగ్గర ఉండడానికి ఒప్పుకున్నారు. కాని మా ఆయన ప్రియా బిడ్డను నీ దగ్గరకు పంపటం ససేమిరా ఇష్టం లేదని తెగేసి చెప్పేశారు. అందులోనూ లాజిక్ తెలిసిన వాళ్ళు కాబట్టి బిడ్డను 5 సంవత్సరాల వరకు తండ్రికి ఇవ్వడం కుదరదని లా అండ్ ఆర్డర్ మాట్లాడుతున్నారన్నయ్య. వాళ్ళ నిర్ణయం తీసుకుని 2-3 రోజులవుతుంది. ఈ విషయం నీకు ఫోన్ చేసి చెప్దామంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అమ్మకు ఫోన్ చేస్తే నువ్వు బెంగళూరు వెళ్ళావని చెప్పింది. ఈ విషయం నీతో ఎప్పుడెప్పుడు చెప్దావని నువ్వు వచ్చేంత వరకు నాకు టెన్షన్ తగ్గలేదన్నయ్యా. నువ్వు వచ్చావని తెలిసి కంగారుగా ఇక్కడికి వచ్చేసాను. అవునరా, నాకిది ఆ రోజే ఫోన్ చేసి చెప్పింది. ఏం చెయ్యాలో ఎలా అప్రోచ్ అవ్వాలో నా బుర్రకేం తట్టలేదు. న్యాయం ధర్మం తెలిసిన వాళ్ళ మామగారైనా మనకి అన్యాయం జరగకుండా చూస్తారనుకుంటే ఆయన మనకు సాయపడేటట్లు ఏమీ కనిపించడం లేదు. దీనంతటికీ కారణం వీళ్ళాయనేరా. ఆ బిడ్డని అడ్డం పెట్టుకునైనా సరే ఆ ప్రియ మీద వాళ్ళమ్మ మీద పగ సాధిద్దామనుకుంటే కదిలా అడ్డం తిరిగిందేంట్రా. మన ప్లాన్ అంతా పాడైపోయింది. ఇప్పుడేం చేయాలి? అమ్మా, నువ్వేం దిగులు పడకో. ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఆ గోపి, అర్చన, ప్రియ వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసి నా కసి తీర్చుకుంటాను. అతి త్వరలోనే వాళ్ళందరూ అంతు చూస్తానమ్మా. అదెలా కుదురుతుందన్నయ్యా? కుదురుతుంది, కుదిరేలా చేస్తాను. వాళ్ళని నిల్చున్న చోట నిలబడనీక, కూర్చున్న చోట కుదురుగా కూర్చోనీక, ఉప్పు తిప్పలు పెట్టి అష్ట కష్టాలు పడేలా చేస్తాను. ఇకపై ఏం చేస్తానో ఎలా చేస్తానో అది నేను చేసేటప్పుడే తెలుస్తుంది. ఏమండి, పొద్దున్న బాబుని చూడాలని అనిపించిందని చెప్పినప్పుడు మీరు నా మీద కోప్పడతారనుకున్నాను. బాబుని చూద్దామంటే నేనెందుకు కోప్పడతాను అర్చన? 10 రోజుల్లో 15 కార్లు రెడీ చేసి అమ్మాలనుకున్నారు. దాని గురించి మీరు నందిని రాత్రి పగలనక కష్టపడుతున్నారు. అలాంటప్పుడు నాకు బాబుని చూడాలనుందని మీతో చెప్తే మీరెక్కడ పని ఆలస్యం అవుతుందేమోనని కోప్పడతారనుకున్నాను. కానీ మీరు నేను అడిగిన వెంటనే నేను నీతో పాటు వస్తాననేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. మనం బతకడానికి నేను పనిచేయడం ఎంత ముఖ్యమో మన కుటుంబం బాగుండాలంటే నీ సంతోషం కూడా అంతే ముఖ్యం. నేను సరిగ్గా పనిచేయలేకపోతే నేను సంతోషపెట్టలేను. అలాగే నువ్వు సంతోషంగా లేకపోతే నేను సరిగ్గా పనిచేయలేను. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని మన జీవితంలో ముందుకెళ్ళిపోవాలి. మనం పిల్లాన్ని చూసే విషయం గురించి నేను అడుగుదాం అనుకున్నాను. ఈలోగా నువ్వే అడిగేసావు అర్చన. ఏమండి, బాబుని చూడ్డానికి వెళ్తున్నాం కదా, ఏదైనా కొనుక్కొని తీసుకెళ్దామండి బాబుకి. అలాగే, పిల్లాడికి కేకు బిస్కెట్లు తీసుకెళ్దాం. నేనెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొస్తాను.